అంతమందిని ఉద్దేశించి యేసుప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే ఇప్పుడు దాకా మేము లోకానికి వెలుగలేమా అని అంటే, మీరు లోకానికి వెలుగు కాదు, ఇప్పుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నన్ను చూశారుగా, దేవుని చూశారుగా, నమ్మారుగా. దేవుని నమ్మిన వాడు వెలుగులోనికి వచ్చాడు. దేవుని చూచిన వాడు వెలుగులోనికి వచ్చాడు. దేవుని ఎరిగిన వాడు వెలుగులోనికి వచ్చాడు. వెలుగులోనికి వస్తే నువ్వు చూడగలుగుతావు. వెలుగులోనికి వస్తే నువ్వు చూడగలుగుతావు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అన్నాడు. మునుపు ఎలా ఉన్నాం మనం? వెలుగు కాక మునుపు ఎలా ఉన్నాం? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ మాట రాయబడుతుంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మునుపు పూర్వమందు మీరేమై ఉన్నారో తెలుసా? చీకటి అయి. 9వ వచనం 11వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు, వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును, నోట్ చేసుకోండి, ఇప్పటి వరకును ఎక్కడున్నాడంట? చీకటిలోనే ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పటి వరకు ఎవరు చీకటిలో ఉంది? తన సహోదరుని ద్వేషించువాడు. ఎవడైతే తన సహోదరుని ద్వేషిస్తున్నాడో వాడు చీకటిలోనే ఉన్నాడు. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. అసలు చీకటి ఏంటండి? చీకటి ఏంటి? కీర్తనల గ్రంథం 107వ కీర్తన 11వ వచనం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును. చాలండి. అలాగే 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇనప కట్ల చేత బంధింపబడిన వారు, బాధింపబడుతూ బాధ చేత ఇనప కట్ల చేత బంధింపబడిన వారు మరణాంధకారములో చీకటిలో వాళ్ళు ఉన్నారు. వారి కట్లను తెంచటానికి మరణ ఛాయలలో నివసిస్తున్నటువంటి వారికి వెలుగునివ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను మీ కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని బయటకు రప్పిస్తాను. ఎవరయ్యా చీకట్లో ఉంది అనంటే తన సహోదరుని ఎవడైతే ద్వేషిస్తున్నాడో. అర్థమైందండి? వాడు ఎక్కడున్నాడంట? నువ్వు బైబిల్ పట్టుకోవచ్చు, ఎరగదీసి ప్రార్థనలు గంటలు చేయొచ్చు. అర్థమైందా? అనేక అద్భుతాలు నువ్వు చేయొచ్చు, అనేక సూచక్రియలు నువ్వు చేయొచ్చు, గొప్ప బోధలే నువ్వు చేయొచ్చు, భూలోకాన్ని తల్లకిందులు చేసే బోధలే చేయొచ్చు. కానీ నీవు నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వెక్కడున్నావు తెలుసా? చీకటిలో ఉన్నావు, చీకటిలో నడుస్తున్నావు, నీకు గుడ్డితనం ఉంది. రెండోదిగా ఎవడయ్యా చీకటిలో ఉందంటే, ఎవడైతే బాధలో ఏమండి ఏమి రాయబడిందంటే, బాధ చేత ఇనప కట్ల చేత బంధింపబడిన వారు. ఏలేదండి, సూపర్ అండి, బాగానే ఉన్నాను, కాళ్ళు చేతులు ఎదిరించగలుగుతున్నాను. కానీ అనేక మంది అనేక రకాలైన వాటి చేత ఏం చేయబడ్డారండి? బంధింపబడిన స్థితిలో ఉన్నారు. ఆవేశంలో బంధింపబడి, కోపంలో బంధింపబడి, మత్సరములో బంధింపబడి, కుళ్ళులో బంధింపబడి, పాపములో బంధింపబడి, చెడుతనములో బంధింపబడి, వ్యసనాలలో బంధింపబడి, దుర్మార్గతలో బంధింపబడి, దుర్నీతిలో బంధింపబడి,
ఇవన్నీ ఏంటంటే ఇనప కట్లండి. ఇనప కట్ల చేత బంధింపబడి, అవమానాలతో అనుమానాలతో బంధింపబడ్డ నీవు మనసు ఎంత ఉందండి? చీకట్లో బతుకుతున్నా. పాపంలో బంధింపబడిన వాడు చీకట్లో ఉన్నాడు. చెడుతనములో బంధింపబడిన వాడు చీకట్లో ఉన్నాడు. అపవిత్రతలో బంధింపబడిన వాడు చీకట్లో ఉన్నాడు. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన భావాలు, అపవిత్రమైన చూపుల్లో, అపవిత్రమైన ఆలోచనలో ఉన్నవాడు చీకట్లో ఉన్నాడు. వ్యసనాలలో ఏ వ్యసనమైనా సరే, కొంతమందికి పదం అంటే వ్యసనం, కొంతమందికి తిండి అంటే వ్యసనం, కనపడగానే తినేస్తారు. కొంతమందికి బట్టలంటే వ్యసనం, కొంతమందికి నగలంటే వ్యసనం, కొంతమందికి పదవులంటే వ్యసనం, కొంతమందికి ఏమండి మనుషులంటే వ్యసనం. ఏ వ్యసనం అయితేనే చీకట్లో ఉండటానికి. అవునండి, అవునా? అనేక మంది అనేక రకాలైన వ్యసనాలలో బంధింపబడి మత్తు పదార్థాలకి బానిసలై, పాపానికి బానిసలై, లోకానికి బానిసలై, చెడుకు బానిసలై, అపవిత్రతకు బానిసలై బంధింపబడిపోయి, ఇదంతా ఏంటి అంటే చీకటి. ఒకడు దురాలోచనలు కలిగి ఉన్నాడంటే అతడు చీకట్లో ఉన్నాడు అని అర్థం. చీకట్లో ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? వెలుగులోనికి రప్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నానంటూనే ద్వేషభావం అంటే చీకటిలో బ్రతికేవారు దేవుడిచ్చినటువంటి స్థితిని, స్థాయిని మరచి తమ ప్రధానత్వమును నిలుపుకోలేక తమ స్థాయిని విడిచి ప్రవర్తించేవాడు ఎక్కడున్నాడు అని అంటే చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో, పాపమనే వ్యసనాలలో బంధింపబడిన వాడు చీకటిలో. ఏమండి, అంధకారములో, అజ్ఞానములో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసండి. మీరెవరు? లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమండి, అన్యాచారంలో బ్రతుకుతున్నవాడు చీకటిలో ఉన్నాడు. దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని తినొద్దు, దాన్ని అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఆచారాలలో బ్రతికేవాడు చీకటిలో ఉన్నాడు. ఎవరో నిర్ణయించిన ఆచారంలో బ్రతుకుతున్నవాడు చీకటిలో ఉన్నవాడు. దేవుని వాక్యం నిన్ను వెలిగిస్తుంది. లోక సంబంధమైనటువంటి పద్ధతులు నిన్ను చీకటిలోకి నెట్టుతున్నాయి. నువ్వే డిసైడ్ చేస్తావు, నువ్వు వెలుగువా చీకటివా? నువ్వు వెలుగువా చీకటివా? నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా? సాతాను ఏం చేస్తాడో తెలుసండి? వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడంట. నేను కూడా వెలుగునే. నేను చీకటి అనుకున్నారండి, పొరపడ్డారు. నేను కూడా వెలుగునే అని వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. వాడు వెలుగు కాదు, వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి అనేకులను ఏం చేస్తున్నాడంట? మోసము చేస్తూ ఉన్నాడు. అనేకులను మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తాడో తెలిసి భక్తి పరుల్లాగా నటిస్తాడు, ప్రార్థన పరుల్లాగా నటిస్తాడు. మరి మా ఇంటికి తెలుసు ఒక ఆమె వచ్చింది వాళ్ళ ఇంట్లోకి, పాపం ఆమె తెలియక నమ్మేసింది ఆమెని. ఇళ్ళకేసి అక్కడ బల్ల చేసేసి ఆ తతంగం అంతా చేసేసేసేదామా పాతిల్లు ఉన్నప్పుడు. అవునమ్మా, అనేకులను మోసపరిచేవాళ్ళు. దేవుడు ఎక్కడికి వెళ్ళవసరం లేదా? మన దగ్గర దేవుడు ఉన్నాడా? మందిరానికి వెళ్ళవసరం లేదా? సహవాసానికి దూరంగా చేసేవాళ్ళు, వాక్యం చదవనీయకుండా చేసేవాళ్ళు, ప్రార్థన చేయనీయకుండా చేసేవాళ్ళు. ఏం పర్లేదా, మీరు చేయకపోతే మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు చేయకపోయినా పర్లేదా, మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మీరు చేయకపోయినా పర్లేదని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అంత్య దినమున ఎవడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడు. ప్రార్థన చేయనోడు రక్షించబడతాడండి? రక్షించబడ్డా. అందుకని అందరూ ఏం చేయాలా? అందరూ ప్రార్థన చేయాల. తప్పుడు బోధలు బోధించేవాళ్ళు, వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి వెలుగు కాకయే వెలుగుమని చెప్పుకొని వచ్చేటువంటి బోధకులు కూడా ఉన్నారు. అలాంటి వారి విషయమై మీరు బహు జాగ్రత్తగా ఉండండి.
అట్టి వాళ్ళు తమకు తామే కాకుండా తమను వెంబడించు వారికి కూడా శిక్షావిధిని వాళ్ళు ఏం చేస్తున్నారు? కలుగజేస్తున్నారు. వాళ్ళు నశించిపోయిందే కాక గుడ్డోడుకు దారి చూపిస్తే ఇద్దరు కలిసి ఎగడపడతారంట, గుంటలో పడతారు, గోతులో పడతారు. అలాగే వెలుగు దూతం వేషం వేసుకొని వచ్చి నేను వెలుగునేను తప్పుడు ఉపదేశం చేసేవాడు అందరూ కూడా ఎక్కడ పడతాడు? వాడు గోతులో పడతాడు. వాడిని వెంబడించేవాడు కూడా వెళ్ళి లోతైన గోతులో పడతాడు. అది మరణంధకారము, అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు సెలవిస్తున్నటువంటి మాట, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మునుపు మీరు చీకటి. మునుపు ఎవరు? చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న మనల్ని యేసు ప్రభు వారు ఏం చేశారండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడండి. వేదన అనే చీకటి, పాపం అనే చీకటి, దరిద్రత అనే చీకటి, అనేక రకాలైన సమస్యలనే చీకటి, ఎన్నో రకాలైన చీకటిలో బంధింపబడి, అవమానాల్లో బంధింపబడి, వేదనలో బంధింపబడి, సాతాను చేత ఏలుబడి చేయబడుచు అణగద్రొక్కబడుతున్నటువంటి మనలను దేవుడు ప్రేమించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు. ఎటు పిలిచాడండి? చీకటిలో ఉన్న నన్ను, సాతాను ఇనప సంఖ్యలలో నన్ను బంధించి, నన్ను అనేక రకాలుగా శాపగ్రస్తునిగా, దరిద్రునిగా, కోపిష్టోనిగా, ద్వేషించేవాడినిగా, దూషించేవాడినిగా, నరహంతకునిగా, మోసగాడిగా, మాయగాడిగా, శాపాన్ని అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ, కష్టాలను దిగమింగుకుంటూ, కన్నీళ్లను అన్నపానాలుగా పుచ్చుకుంటున్నటువంటి నన్ను దేవుడు ప్రేమించి ఇనప సంఖ్యల నుండి ఆయన ఏం చేశాడండి? నన్ను విడిపించి ఇనప సంఖ్యలన్నీ తెంచివేశాడు. ఏ రోజున దేవుడు నీకున్న సంఖ్యలన్నీ తెంచివేయునుగాక, నీ అప్పులనే సంఖ్యలు ఆయన తెంచివేయునుగాక, నీ దరిద్రత అనే సంఖ్యలు తెంచివేయునుగాక, నీ కొదువు అనే సంఖ్యలు తెంచివేయునుగాక, నీ వేదన అనే సంఖ్యలు తెంచివేయునుగాక. దేవుడు నీకు శ్రేష్టమైన, వెలుగుకరమైన, ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ప్రతి రోగము కొట్టివేయబడునుగాక. నీ మీద దాడి చేస్తూ నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులన్నీ కూడా యేసు నామములో లయపరచబడునుగాక. దేవుడు గొప్ప విడుదలను నీకిచ్చి, వ్యసనాల నుండి విడుదలను నీకిచ్చి, దరిద్రత నుండి విడుదలను ఇచ్చి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నిన్ను నడిపిస్తూ ఉండగా, ఏవండి, ఒకప్పుడు చీకటిగా ఉన్న నన్ను దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏం చేశాడండి? మనమందరం కూడా ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ఆయన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ఇప్పుడు మనం లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. మనం చీకటిలో ఉన్న వారము కాదు, చీకటిలో ఉన్న వారము కాదు. ఇప్పుడు వెలుగేం చేయాలా? వెలుగేం చేయాలా? వెలగాల. ఆరిపోతే ఎట్టగా? భక్తి లేని మనకి భక్తినిచ్చాడు, ప్రార్థన లేని మనకి ప్రార్థననిచ్చాడు, విశ్వాసం లేని మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు కదండి. వెలుగులోకి వచ్చిన మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, భక్తిని కలిగి ఉన్నాం, నీతిని కలిగి ఉన్నాం, పరిశుద్ధతను కలిగి ఉన్నాం, దైవత్వంలోనికి మనం నడుస్తున్నాం. దైవత్వం యొక్క గమ్యస్థానం, మన గమ్యస్థానం ఏదంటే దైవత్వం. దేవుని పోలి మనం మారాలి కదా. అక్కడికి ప్రయాణం అవుతున్నటువంటి మనల్ని దేవుడు దీవించి ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉండగా మన దీపాన్ని ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. మన లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతుంది. ఒకసారి మనం చదువుదాం. 35వ వచనం. మీ నడుములను కట్టుకొనండి, మీ దీపమును వెలిగించండి. ఆ ఆ ఆ ఆ ఆ
ఆ, ఆ, చాలండి. మీ దీపమును ఏం చేస్తూ ఉండాలా? మీ వెలుగును ఏం చేస్తూ ఉండాలా? వెలిగించండి. మీ దీపాన్ని వెలిగించండి. దేవుడు మనకి దీపాన్ని ఇచ్చాడు, వెలుగునిచ్చాడు. ఈ వెలుగు ఏమైపోకూడదు? ఆరిపోకూడదు. ఎప్పుడు ఆరిపోద్దో తెలుసా? ఎప్పుడు ఆరిపోద్దండి? తన సహోదరుని ద్వేషిస్తే దీపం ఆరిపోద్ది. ఇంకొక మాట ఉంది, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోద్దంట. అర్థమైందండి? తన తల్లిని తన తండ్రిని ఎవరైతే దూషిస్తారో వారి దేహం ఏమైపోద్ది? ఆరిపోద్ది. దేహం ఏమైపోద్ది? ఆరిపోద్ది కదండి. కన్న తల్లి తండ్రి అనే కాదు, ఆత్మీయ తండ్రి తల్లిని కూడా, వాళ్ళనే కాదు, మనం ఎవరినైతే తల్లి తండ్రిగా భావిస్తామో, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరినైనా మనం దూషించినా, ఎవరిని దూషించినా ఏమైపోద్దండి? ఏమైపోద్దండి? గట్టిగా చెప్పాలి. ఏమైపోద్ది? ఏమైపోద్ది? దీపం ఆరిపోద్ది. ఏంటి ఆ దీపం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ ఏమైపోద్ది? మీ దీపం ఏమైపోద్ది? ఆరిపోయి ఎక్కడికి పోతుంది? మరలా అంధకారములోనికి వెళ్ళిపోతుంది. ఎవరు చీకటిలో ఉన్నాడు అంటే, ఎవరు దీపం ఆరిపోతుంది అని అంటే, ఎవరైతే సహోదరుని ద్వేషిస్తాడో, ఎవరైతే తన తల్లి తండ్రిని దూషిస్తారో, ఎవరైతే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు అంటే బుద్ధిహీనుడు? బుద్ధిహీనుడు ఎక్కడున్నాడు చెప్పాలి. బుద్ధిహీనుడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. ఎవడు బుద్ధిహీనుడు? ఎవడండి బుద్ధిహీనుడు? జ్ఞానం లేనివాడు. ఎవడు బుద్ధిహీనుడు? ఈ నా మాటలు విని వాడు చొప్పున ప్రవర్తించని వాడు బుద్ధిహీనుడు. ఎవరండి? బుద్ధిహీనుడు. బుద్ధిహీనునికి ఏం మిగులుతుందంటే చీకటి. బుద్ధి తక్కువగా ప్రవర్తించే వారికి, బుద్ధి లేకుండా జీవించే వారికి, బుద్ధి లేకుండా మాట్లాడే వారికి, బుద్ధి లేకుండా బ్రతికే వారికి ఏముంటదంటండి? చీకటి. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. తన తల్లి తండ్రిని ద్వేషించేవాడు, దూషించినా ఎవరిని ద్వేషించినా, ఎవరిని దూషించినా వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. ఏవండి? అదే సమయంలో వ్రాయబడుతుంది, బుద్ధిహీనత కలిగినటువంటి వాడు చీకటిలో ఉన్నాడు. బుద్ధిహీనముగా ప్రవర్తించేవాడు చీకటిలో ఉన్నాడు. ఏంటంటే బుద్ధిహీనత? తెలుసా బుద్ధిహీనత మీకు? అదో పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళా రాలేం, ఇటు టయానికి ముగించలేం. ఇంకోసారి దాని గురించి మనం ధ్యానం చేద్దాం. బుద్ధిహీనముగా మాట్లాడుట. చాలా మంది అంటారు కదా, ఏరా బుద్ధి లేదా అని. బుద్ధి లేదా ఎప్పుడు అంటాం మనం? బుద్ధి లేదనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎవరిని ఉద్దేశించి అంట చెప్పండి? ఎవరిని ఉద్దేశించి బుద్ధి లేదా అని అంటాం? తెలీదా మీకు? ఎప్పుడు అనలేదా? మీరంతా చాలా బుద్ధిమంతులు. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులే. మీరు ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు. అన్నారా? ఎప్పుడు అంటారమ్మా? గొనుగుతున్నారే కానీ సమాధానం చెప్పట్లే. అయిపోయి పిల్లలు ఏదైనా సరిగా చేయనప్పుడు, సరికానిది చేసినప్పుడు అంటే తప్పుడు పని, అంతేగా? సరిగా చేయలేదంటే సరికానిది చేశారు అని అర్థం. చేయాల్సింది సరిగా చెయ్యనప్పుడు
బుద్ధి లేదా అని తిడతారు. ఇంకా ఏం ఋతుమా? సరిగా మాట్లాడినాడంటే తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు బుద్ధి లేదా అని తిడతారు. ఇంకా అంతేనా? ఉప్పు బదులు పంచదార వేసినప్పుడు ఒకసారి కాఫీ కాసింది తల్లా, పంచదార అనుకొని నెమ్ముప్పే చేసింది, అమ్మా స్ట్రాంగ్ కాసింది కాఫీ. నోట్లు పెడితే చూడండి ఉంది. కాని మాటలు మాట్లాడినప్పుడు, కాని పనులు చేసినప్పుడు, అంటే అక్రమమైనవి, క్రమము కానివి చేసినప్పుడు, మంచి వాటిని ద్వేషిస్తూ చెడ్డ వాటిని చేసినప్పుడు, అంతే కదా. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. బుద్ధిహీనత, దేవుని మాట వినకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు ప్రతివాడు బుద్ధిహీనుడే. ఆ బుద్ధిహీనుడు ఎక్కడుంటాడంట? చీకటిలో ఉంటాడు. ఎవడైతే బుద్ధిహీనమైన పనులు చేస్తాడో వాడెక్కడున్నాడు? చీకటి. దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నన్ను పిలిచాడు. నేను పిలువబడ్డా, వెలుగులోనికి పిలువబడ్డా. ఇప్పుడు నేను ఎక్కడ నడుచుకోవాలంటే వెలుగులో నడుచుకోవాలి. వెలుగు ఆనందం, వెలుగు సంతోషం, వెలుగు ఆశీర్వాదం, వెలుగు దీవెన, వెలుగు ఆరోగ్యం, వెలుగు భద్రత. ఏమండి, ఈ వెలుగులోనికి వచ్చామంటే సంతోషంలోకి వచ్చాం, ఆనందంలోకి వచ్చాం, సమృద్ధిలోనికి వచ్చాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడిన గిన్నెమవుద్దో తెలుసా? ఆ స్థితిలో నుంచి, చీకటిలో నుండి దేవుడు నన్ను సమృద్ధిలోనికి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనాన్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. పచ్చిక గల చోట్ల ఏం చేస్తాడు? ఆయన నన్ను వరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఏం చేస్తాడు? ఆయన నన్ను నాకు సేద తీరుస్తాడు. ఇవన్నీ ఏంటంటే వెలుగులో ఉన్నవాళ్ళకి వచ్చాయి. అవన్నీ దరిద్రత అనుభవించుట దేవుని చిత్తము కాదు, అది చీకటి. దారిద్ర్యం అనే చీకటి, శాపం అది చీకటి, కొదువ అది చీకటి. నా ప్రభు దగ్గర ఏ కొదువ లేదండి. కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏం తక్కువ అవుద్ది? ఏది తక్కువ కాల మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు మహాభివృద్ధి పొందుతావు అన్నాడు. అది వెలుగు. అర్థమైందండి? చీకటి ఏమైతే ఆరిపేస్తుంది, ఆరిపోతే చీకటి వస్తుంది. దీపం ఆరిపోతే చీకటి మిగిలేది. ఆశీర్వాదం అనే దీపం ఆరిపోతే చీకటే, దరిద్రతే. ఆయన నీ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు ఇస్తాడు. అవన్నీ వెలుగు, ఓటమి చీకటి. మీ నిమిత్తము నేను లోకాన్ని జయించాను. నేనేం చేశాను? లోకాన్ని జయించాను. జయించేవాడు వెలుగులో ఉన్నాడు, ఓడిపోయినాడు చీకటిలో ఉన్నాడు. ఎందుకు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అని అన్నాడు పౌలు మహాభక్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసుక్రీస్తు వారి మూలంగా మనకి ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు మిమ్మల్ని ఓడిపోనిస్తాడా? మీలో ఉన్నవాడు ఎవరు? నీతి సూర్యుడు. నీతి సూర్యుడు మీలో ఉంటే మీరు వెలుగుతూ ఉంటారు. వెలుగుతున్న మీరు ఓడిపోతే ఓడిపోతారా? ఓడిపోతారండి. ఓడిపోయారంటే దాని అర్థం ఏంటి? వెలుగు లేదు. అందుకని ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు నిత్యము వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం, చాలా విషయాలు ఉన్నాయి.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత 12 11 నుంచి చదవండి అమ్మా. నిష్ఫలమైన అంధకార క్రియలలో 10 నుంచి చదవండి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకో. ప్రభుకు ఏది ప్రీతికరమైందో, దేవుడు దేనిని బహుగా ఇష్టపడుతున్నాడో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకుని వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. దేవునికి ఏది ప్రీతికరమైందో దాన్ని చేసేవాడు వెలుగులో ఉన్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారుగా ఉండకండి. వాటిని ఏం చేయండి? ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చెయ్యవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది. అట్టి క్రియలు నిష్ఫలమైన క్రియలు చెయ్యవారు రహస్యమందు జరిగే క్రియల గురించి కూడా ఏం చేయొద్దు, మాట్లాడొద్దు. అవి కూడా ఏంటంట? అవమానకరమైనవి. రహస్యంగా చేసేవి ఏంటండి? కొన్ని ఉంటాయి రహస్యమైనవి. వాటి గురించి మాట్లాడటం కూడా అవమానం. అది చీకటే. చేతబడి చేసేవాడు వెలుగులో చేస్తాడా? అర్ధరాత్రి, ఆదివారం, అమావాస్య, నల్ల కోడి, పోనీ తెల్ల కోడి తీసుకో. చీకటి క్రియలు, అంధకార క్రియలు, రహస్యమందు జరిగించే వాటి గురించి కూడా ఏం చేయొద్దు, మీరు మాట్లాడొద్దు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ఏం చేయబడతాయి అంటండి? ప్రత్యక్షపరచబడతాయి. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చీకటి సంబంధమైన వాటి గురించి కూడా మీరు మాట్లాడొద్దు. రహస్యమైన వాటి గురించి కూడా మీరు మాట్లాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును. మీరు చీకటిలో మాట్లాడుకున్నవి ఎక్కడ వినపడతాయి అంట? వెలుగులో వినపడి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు వారు చెప్పారా? మీరు గదులయందు చెవిలో గుసగుసలాడుతుంటారు కొంతమంది. రహస్యంగా గుసగుసలాడుతుంటాడు. మిద్దెల మీద అవి ఎక్కడ ఉంటాయి అంటండి? మిద్దెల మీద చాటింపబడతాయి. రహస్యమైనది ఏది లేదు. దేవునికి మరుగయ్యున్న సృష్టము ఏది లేదు. నువ్వు అనుకుంటావు నేను రహస్యంగా నేను మాట్లాడుతున్నాను కదా అని. రహస్యంగా మాట్లాడిన ఎక్కడైనా పడతాయి అంటండి? అవి మిద్దెల మీద ప్రకటింపబడతాయి. అర్థమైందండి? అందుకని చీకట సంబంధమైన వాటిని, రహస్యమందు జరిగించు వాటి గురించి కూడా ఏం చేయొద్దు, మీరు మాట్లాడొద్దు. అవి మీకు అవమానాన్ని కలుగు చేస్తాయి. అవేం కలుగు చేస్తాయి? అవమానకరమైనవి, అవమానాన్ని కలుగు చేస్తాయి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకో, మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తుని మీద ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. క్రీస్తు ప్రకాశిస్తున్నాడు. మృతుల్లో నుండి లే. ఒకవేళ ప్రార్థన జీవితం చచ్చిపోయిందా? ఆత్మీయత చచ్చిపోయిందా? భక్తి చచ్చిపోయిందా? ఏమండి, మీలో ఉన్న ప్రభు ఇచ్చిన నీతి, పరిశుద్ధత, యథార్థవంతమైన జీవితం చచ్చిపోయిందా? స్తుతించలేకపోతున్నావా? పరిచర్య చేయలేకపోతున్నావా? ప్రభుని నమ్మకంగా వెంబడించలేకపోతున్నావా? ప్రభుకి కరెక్ట్గా ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వలేకపోతున్నావు. ఇవన్నీ కూడా చీకటి క్రియలేనండి. వాటిలో నుండి అవన్నీ మృతతుల్యమైనవి. లెమ్మో, మృతుల్లో నుండి లెమ్మో. క్రీస్తుని మీద ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు. ఒక మంది ఎంత చేసినా కష్టంగా ఉందండి, సరిపోవట్లేదండి, ఏం చేయాలండి? ఏదో విత్తుకుంటే కోసుకుంటాం, ఎత్తుపోతే ఏం కోసుకుంటాం అన్నా. నేను విత్తుతే ఏం చేస్తాం? దేవునికి ఇవ్వాల్సిన 10వ వంతు కరెక్ట్గా నువ్వు ఇచ్చావు అనుకో, దాంట్లో 10వ వంతు అంటే 10వ వంతే. కొంతమంది 50 రూపాయలు వేసి నెలంతా కష్టపడిన దాంట్లో 50 రూపాయలు వేసి దశమ భాగం అని రాస్తారు. ఏదో రాశారాళ్ళు, కానీ ఆ దశమ భాగం అయిపోద్దా? దశమ భాగం అంటే ఎంత? 100కి, 100కి, 1000కి,
10,000కి, 10,000కి, 20,000కి, 2,000 కదండి. ₹1,00,000కి, ₹1,00,000కి 10,000. అంతే కదా. అది ఎవరు ఇవి? నువ్వెంత ఎత్తుతే అంత నువ్వు కోసుకుంటావు. వెత్తుకోకుండా కొయ్యాలంటే ఏడ కోసుకుంటా నాకు తెలియగడుగుతూ చూసుకో. నేను తక్కువగా పడ్డానంటే అది నీకే. అందుకని దేవుడు నన్ను ఎప్పుడు తక్కువ కానివ్వటం. ఏమండి, మనం వెలుగులో ఉండాలా? ఎవరు వెలుగులో ఉన్నారు? దేవుని మాట విన్నవాడు, వాక్యానికి లోబడినవాడు, ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అంతకంతకు పెంపొందించుకొని కొనసాగేవాడు. ఒక్క మాట చదివి ముగించేద్దాం, అయిపోయింది. ఆరాధనంత టైంలో ముగించాలనుకుంటే వాక్యం ఇంకా అయిపోయింది. ఒక్క వాక్యం చదివి ముగించేద్దాం, అయిపోయింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి నేను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశిస్తారు. ఎవరండి ఎవరు వెలుగుతూ ప్రకాశిస్తారు అనంటే బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు? అనేక మందిని నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లుగా తిప్పువారు. నశించిపోతున్న వారిని ప్రభు దగ్గరికి నడిపించేవారు. దేవుని మాటకు విధేయులై సువార్త చెప్పేవారు. తమ ఇంటిలో సువార్త చెప్పేవారు. తమ పనిచేసే స్థలాలలో సువార్త చెప్పేవారు. తప్పుడు మార్గంలో ఉన్న వారిని మంచి మార్గం, దేవుని మార్గములోనికి నడిపించేవారు. రక్షణ పొందినట్లుగా ఎవరు అనేకులు త్రిప్పుతారో వారు బుద్ధిమంతులు, వారు వెలుగులో ఉన్నవాళ్ళు. ఏమండి, మనం వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? నా వల్ల ఒకరి దేహం మారిపోయింది అనుకోండి, నేను చీకట్లో ఉన్నానా, వెలుగులో ఉన్నానా? నా వల్ల ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి, నా వల్ల ఒకళ్ళు ప్రార్థనలో బలపరచబడ్డాడు అనుకోండి, నా వల్ల ఒకళ్ళు విశ్వాసంలో బలపరచబడ్డారు అనుకోండి, నేను వెలుగులో ఉన్నాను, చీకట్లో ఉన్నాను. నా వల్ల ఒకళ్ళు ఇంకొకళ్ళు ద్వేషించడానికి కారణమయ్యాను అనుకోండి, నేను చీకట్లో ఉంది కాక వాడిని కూడా ఏం చేశా, నేను చీకట్లోకే నెట్టేశా. అర్థమైందండి? నా వల్ల ఏ ఒక్కరు కూడా ఏమైపోకూడదు, భక్తిహీనులు కాకూడదు, బుద్ధిహీనులు కాకూడదు. ప్రభు తట్టు తిరగాలి. ప్రభు తట్టు తిప్పితేనే నేను వెలుగులో ఉన్నాను. లోకం తట్టు తిప్పితే నేను ఎక్కడున్నాను? చీకట్లో ఉన్నాను. దేవుడైతే మనల్ని వెలుగులో చేశాడు, వెలుగులోనికి పిలిచాడు. ఆయన వెలిగాడు, నన్ను వెలిగించాడు. 12 మందిని వెలిగించాడు. 12 మంది అనేక ఖండాలు తిరిగి అనేక దేశాలని వెలిగించారు. ఆ వెలుగు ఇంకా ప్రసరిస్తూనే ఉన్నది. ఆ వెలుగు యొద్దకే మనం అందరం వచ్చాం. వెలిగింపబడిన మనం ఇప్పుడు ఏం చేయాలా? అనేక మందిని వెలిగించాలి. అనేక మందికి ప్రభు యొద్దకు త్రోవ చూపాల, నిత్య జీవం యొద్దకు త్రోవ చూపాల, సత్యం యొద్దకు త్రోవ చూపాల, నీతి యొద్దకు త్రోవ చూపాల, పరలోకానికి త్రోవ చూపాల. ఏమండి, మనం వెలుగు ఎవరిని చూపించాలా? ప్రభువాన్ని చూపించాలా. ఏమండి, చీకట్లో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, వేదంలో ఉన్నవాళ్ళు, కొదువులో ఉన్నవాళ్ళు, దరిద్రతలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ప్రభువాన్ని చూచుదురుగాక. నీ మూలంగా వాళ్ళ ప్రభువాన్ని చూడాలి. నిన్ను బట్టి ఇప్పుడు నీకే కొదువైతే ఉందో నీ హృదయాన్ని ఇచ్చి నీ కొదువంతా తీర్చబడుతుంది. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. సమృద్ధినిస్తాడు, మేలుతో నింపుతాడు. ఎందుకంటే నేను అనుభవించినే చెప్తున్నాను మీకు. నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో, నేను ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో వాటినే మీకు చెప్తున్నాను. ఏమండి, కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న సందేశం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీ వెలుగు అనేక స్థలాలలో, మీ వెలుగు మీ గృహములో ప్రసరించునగాక, మీరు గృహంలో ప్రకాశించుదురుగాక, మీరు కాలేజీలకు వెళ్తే అక్కడ ప్రకాశించుదురుగాక, మీరు స్కూల్కి వెళితే అక్కడ ప్రకాశించుదురుగాక, మీరు ఉద్యోగానికి వెళ్తే అక్కడ ప్రకాశించుదురుగాక,
మీరు పనులు చేస్తే అక్కడ ప్రకాశించుదురుగాక. మీరు ఫంక్షన్లకు వెళ్తే అక్కడ కూడా మీరు ప్రకాశించుదురుగాక. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ ప్రకాశించుదురుగాక. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. ఆనందం అనే వెలుగు, సంతోషం అనే వెలుగు, నీతి అనే వెలుగు, పరిశుద్ధత అనే వెలుగు, సత్యం అనే వెలుగు, భక్తి అనే వెలుగు, ఆత్మీయత అనే వెలుగు, సమృద్ధి అనే వెలుగు, ఆశీర్వాదం అనే వెలుగు, సిరి సంపదలు అనే వెలుగు, ఘనతలు అనే వెలుగు,